మీ ఫేస్‌లో గ్లో తగ్గిపోతోందా? స్కిన్ డల్‌గా, డార్క్‌గా కనిపిస్తోందా? అయితే మీలో ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నట్లే అని నిపుణులు చెబుతున్నారు. కేవలం ఎండ, కాలుష్యమే కాకుండా శరీరంలో ఉన్న కొన్ని లోపాల వల్ల కూడా ఇలా జరుగుతుందట. ముఖ్యంగా డీహైడ్రేషన్ దీనికి పెద్ద కారణంగా చెబుతున్నారు. తగినన్ని నీళ్లు తాగకపోతే చర్మం డ్రైగా మారుతుంది. దీంతో గ్లో తగ్గి డల్‌గా కనిపిస్తుంది. ఎండలో ఎక్కువసేపు తిరిగితే స్కిన్ డార్క్‌గా అవుతుంది. 18 ఇయర్స్ ఏజ్కి స్కిన్ డల్ అవుతుంది, డార్క్ అవుతుంది అంటే యూజువల్లీ అది ఎయిదర్ మనకి హార్మోనల్ చేంజెస్ వలన లేదంటే విటమిన్ డెఫిషియన్సీస్ వలన అవ్వచ్చండి. సపోజ్ మగవారిలో కనుక అలా అవుతుంటే అది ఫేస్ ఆయిలీనెస్ ఎక్కువగా కనుక అవుతుంటే అది మనకి బాడీలో జరిగే హార్మోనల్ చేంజెస్. సపోజ్ మీకు ఎక్కువగా జంక్ ఫుడ్, బయట ఈ ఫాస్ట్ ఫుడ్ తినే అలవాటు ఉంది, ఎక్కువగా స్వీట్స్ తినే అలవాటు ఉంది అంటే దానివల్ల ఆయిల్ ప్రొడక్షన్ పెరుగుతుంది. కొంతమందికి ఈవెన్ మిల్క్ తాగినా కూడా ఆ చేంజెస్ రావచ్చు. ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకొని అంటే ఎక్కువ డైరీ ప్రోడక్ట్స్, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, స్వీట్స్ లాంటివి తగ్గించుకుంటే అండ్ రెగ్యులర్గా ఫేస్ వాష్ చేసుకొని బయటకు వెళ్ళేటప్పుడు సన్ స్క్రీన్ అది అప్లై చేసుకుంటే కొంతవరకు దాన్ని ఇంప్రూవ్ చేయొచ్చు. శరీరంలో హార్మోన్ల మార్పులు కూడా ముఖంపై ప్రభావం చూపిస్తాయి. ముఖ్యంగా మహిళల్లో పీరియడ్స్ సమయంలో లేదా థైరాయిడ్ సమస్యలు ఉన్న వారిలో చర్మం డల్ గా మారుతుంది. హార్మోన్ల సమతుల్యత దెబ్బతిని చర్మంలో మెలనిన్ పేరుకుపోతుంది. ఫలితంగా ముఖంపై డార్క్ ప్యాచెస్ ఏర్పడతాయి. అంతేకాకుండా విటమిన్ సి, విటమిన్ ఇ, ఐరన్ వంటి పోషకాలు తక్కువైతే చర్మ ఆరోగ్యం దెబ్బతింటుంది. దీంతో స్కిన్ జీవం లేనట్లు కనిపిస్తుంది. ముఖ్యంగా ఐరన్ లోపం ఉంటే చర్మం పాలిపోయినట్లు కనిపిస్తుంది. ఫీమేల్ అనుకోండి, అంటే ఆడవాళ్ళకి ఎక్కువగా డల్గా, డార్క్గా అవుతుంది, ఫేస్ ఆయిలీగా లేకున్నా కూడా మీకు ఎక్కువగా ఇలా డార్క్గా ఉంది అంటే దానికి ఐరన్ డెఫిషియన్సీ లేదంటే విటమిన్ B12 డెఫిషియన్సీ కూడా కారణం అవ్వచ్చు. మీకు కనుక పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా వస్తున్నాయి, హెవీ బ్లీడింగ్ అవుతుంది అలా అంటే కనుక ఒక్కసారి థైరాయిడ్ లెవెల్స్, మీ హిమోగ్లోబిన్ లెవెల్స్, ఐరన్ లెవెల్స్ చూసుకోవాలి అండ్ విటమిన్ B12 లెవెల్స్ చెక్ చేసుకోవాలి. వీటిలో ఏ తేడాలు ఉన్నా వాటిని ఇంప్రూవ్ చేయడం వల్ల కొంతవరకు ఫేస్లో ఇంప్రూవ్మెంట్ వస్తుంది. దాంతోపాటు రెగ్యులర్గా ఫుడ్ విషయంలో కూడా కొంచెం యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉన్న ఫుడ్, అంటే రెడ్, ఎల్లో, ఆరెంజ్ కలర్లో ఉన్న ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, క్యారెట్స్, బెల్ పెప్పర్స్, టొమాటోస్, ఆరెంజెస్, పామోగ్రానేట్స్ ఇలాంటివి రెగ్యులర్గా తినాలి. ఐరన్ ఎక్కువ ఉన్న ఫుడ్స్, ఆకుకూరలు, తర్వాత డేట్స్ ఇలాంటివి తినాలి. సో ఈ ఫుడ్లో చేంజెస్ చేసుకొని వాటర్ ఎక్కువ తీసుకొని ఎండలోకి వెళ్తున్నప్పుడల్లా ప్రాపర్ సన్ స్క్రీన్ SPF 30 to 50 ఉన్న సన్ స్క్రీన్ అప్లై చేసుకొని వెళ్తే అండ్ ప్లస్ ఈ టెస్ట్లన్నీ చేయించుకొని అవన్నీ డెఫిషియన్సీస్ ఏమైనా ఉంటే కరెక్ట్ చేసుకుంటే అది బెటర్ అవుతుంది. నిద్రలేమి, స్ట్రెస్ చర్మం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. సరైన నిద్ర లేకపోతే చర్మం తనని తాను రిపేర్ చేసుకోలేదు. ఎక్కువ టెన్షన్ పడితే స్కిన్ గ్లో తగ్గిపోతుంది. జీర్ణ సమస్యలు ఉంటే శరీరంలో టాక్సిన్స్ పెరిగిపోయి చర్మం డల్ గా కనిపించే అవకాశం ఉంది. ఈ సమస్యలకు చెక్ పెట్టాలంటే తగినన్ని నీళ్లు తాగాలి. పండ్లు, కూరగాయలను అధికంగా తీసుకోవాలి. ఎండలో బయటకు వెళ్లేటప్పుడు సన్ ప్రొటెక్షన్ క్రీమ్స్ వంటివి ఉపయోగిస్తే మంచిది.